ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులకు మహాదేవుడైన యేసుక్రీస్తు నామములో వందనములు. కొంతకాలం క్రితం మా స్నేహితునికి స్నేహితుడు సబ్బాత్ ఆరాధికులతో కలిసిపోయాడు. మా స్నేహితుడు ఆ విషయాన్ని మాతో చెప్పి చాలా బాధపడ్డాడు. మా స్నేహితుని ప్రోత్సాహంతో ఆ సబ్బాత్ ఆరాధన చేసే బోధకులతో చర్చించడానికి వెళ్ళాం. సుమారు 3 గంటల పాటు ఆ చర్చ సాగింది. ఆ చర్చలో మమ్మల్ని వారు 7 ప్రశ్నలు అడిగారు. దేవుని ఆత్మ సహాయంతో వారి ప్రశ్నలన్నింటికీ మేము సమాధానం చెప్పాం. మేము వాళ్ళని 25 ప్రశ్నలు అడిగాం. వారు ఒక్క ప్రశ్నకు కూడా వాక్యానుసారంగా సమాధానం చెప్పలేకపోయారు. అయితే ఈ డిబేట్లో ఎన్నో ఆసక్తికరమైన ఆశ్చర్యపరిచే విషయాలు బయటపడ్డాయి. వారు మళ్ళీ కలుస్తామంటూ వెళ్ళిపోయారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల మంది సబ్బాతును ఆచరించే క్రైస్తవులు ఉన్నారు. రోజు రోజుకి వీరి ప్రభావం దేవుని సంఘంపై పెరిగిపోతుంది. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో మేము చేసిన డిబేట్ సంఘానికి అత్యవసరం అనిపించింది. దేవుని ప్రేరేపణ సహాయాలతో ఆ డిబేట్ను ఒక షార్ట్ ఫిల్మ్గా చిత్రీకరించి మీకు అందిస్తున్నాం. మేము చెప్పే విషయాన్ని వాక్యంతో పోల్చుకుంటూ ధ్యానపూర్వకంగా వినండి. మీ స్నేహితులందరికీ ఈ షార్ట్ ఫిల్మ్ని చూపించండి. క్రైస్తవునిగా అది మన కనీస బాధ్యత. మోసపోకండి, మోసపోనివ్వకండి. వందనాలు. హలో హలో జాన్. నేనే. ఎవరు? నేనురా సన్నీని. రేయ్ సన్నీ, నువ్వా? ఏమైపోయారా 4 నెలల నుండి? ఏదో కోర్సుని హైదరాబాద్ వెళ్ళో, ఫోన్ చేస్తే ఫోన్ పని చేయడం లేదు, అసలు అడ్రస్సే లేదు. అది చర్చికి వెళ్ళడం, బైబిల్ పరిశోధించడం, మాస్టర్ గారితో ఉండడం వల్ల బిజీగా ఉన్నాను రా. రేయ్ ఏంట్రా నువ్వేనా? అసలు బైబిలే చదివాడు కాదు, అలాంటిది బైబిల్ పరిశోధన. ప్రైజ్ గాడ్. ఎక్కడున్నారు అప్పుడు? నేను పాస్టర్ గారి మీటింగ్స్ ఉన్నాయని మన ఊరు వచ్చాంరా. అవునా? ఇంటికి రారా, కలుద్దాం. కలుద్దాంరా. నీతో బైబిల్ కోసం చాలా విషయాలు చెప్పాలి, కానీ ఈ రోజు అవతరా ఇక్కడ బైబిల్ స్టడీ ఉంది. హోర్ని. సరే, రేపు వస్తావా? అమ్మో రేపా? రేపు శనివారం కదరా, రాకూడదు. రాకూడదా? రాకూడదా? రావడం కావదా? రాకూడదురా. అదంతే. సండే ఈవినింగ్ వచ్చి నీకు అన్నీ చెప్తాను రా. సరేరా, బాయ్. ప్రభువా, నా స్నేహితుని కాపాడు తండ్రి. జాన్. రేయ్ సన్నీ, ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. ఆ స్పెట్స్ ఏంట్రా? బైబిల్ స్టడీ రా. రారా కూర్చో. నీకు తెలియదు కదూ, మన జోసఫ్ గారు లేడు? అవునరా, నువ్వు బైబిల్ గురించి ఏది చెప్తానన్నావు కదా? చెప్తాను రా. ఇంతకాలం చాలా అజ్ఞానంలో ఉండిపోయావురా. చాలా పాపంలో కూడా ఉన్నాం. దేవుడు నన్ను సర్వసత్యంలో నడిపించాడు. నిన్ను కూడా సర్వసత్యంలో నడిపించడానికి ఇక్కడికి వచ్చాను రా. ఎంతకీ విషయం ఏంట్రా? ఒరే, మన ఇంట్లో క్యాలెండర్లో 10 ఆజ్ఞలు ఉంటాయి. మన చర్చి గోడ మీద 10 ఆజ్ఞలు ఉంటాయి. వాటన్నిటిని పాటిస్తున్నాం అనుకున్నాం గానీ మనం పాటించట్లేదురా. 10 ఆజ్ఞల్లో మనం 9 పాటిస్తున్నాం రా. 4వ ఆజ్ఞని విశ్రాంతి దినాన్ని పాటించట్లేదురా.
మన పాస్టర్ గారు మనల్ని మోసం చేశారురా. విశ్రాంతి దినం ఆదివారం అని చెప్పారు కానీ విశ్రాంతి దినం శనివారం రా. ఆహా. నేను హైదరాబాద్ వెళ్ళాక చార్లెస్ అనే పాస్టర్ గారి దయ వల్ల నా కళ్ళు తెరుచుకున్నారా. ఏంట్రా ఏం మాట్లాడు? షాక్ అయ్యావు కదా? నేను కూడా ఇలాగే షాక్ అయ్యానురా. నువ్వు కూడా నిజం తెలుసుకోరా. మన ఊర్లో సబ్బత ఆరాధనకి వెళ్ళరా. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? అదేంట్రా అలా మాట్లాడతావు? నేనేమైనా తప్పు చెప్పాను అనుకుంటున్నావా? నీకేమైనా డౌట్స్ ఉంటే అడగరా, చెప్తాను. ఒరే, 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం సంబంధించినరా. అది పాత నిబంధన. పాత నిబంధన కొట్టివేయబడింది. పాత నిబంధన కొట్టువేయబడితే బైబిల్లో పాత నిబంధన ఎందుకు ఉంచారు? కొత్త నిబంధన ఒక్కటే ఉంచాలి కదరా. ఒరే, కొట్టివేయబడింది పాత నిబంధన. పాత నిబంధన గ్రంథం కాదురా. ఆది కాండం నుంచి మలాకి వరకు ఉన్న పుస్తకాలన్నింటినీ ఒక గ్రంథం కింద కూర్చి దానికి పాత నిబంధన గ్రంథం అని మనం పేరు పెట్టుకున్నాం. అంతేగాని అవన్నీ పాత నిబంధన కాదు. ఆహా, మరి పాత నిబంధన అంటే? పాత నిబంధన అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు వారితో 10 ఆజ్ఞల ద్వారా ధర్మశాస్త్రం ద్వారా ఒక నిబంధన చేశాడు. ఆ ఆజ్ఞలన్నింటినీ పాటించిన వాడు నీతిమంతుడవుతాడన్నది ఆ నిబంధన లేక ప్రామిస్ యొక్క సారాంశం. దాన్ని క్రీస్తు శిలువలో కొట్టివేసి ఆయన రక్తం ద్వారా ఒక నిబంధన చేశాడు. ఆజ్ఞల ద్వారా కాక క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే ఒక నీతిమంతుడవుతాడన్నదే ఈ నిబంధన యొక్క సారాంశం. ఒకడు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడవుతాడు. సత్క్రియల ద్వారా ఆ నీతిని కాపాడుకుంటాడు. రే, క్రీస్తు కొట్టువేసింది బలులు నైవేద్యాలే కానీ ధర్మశాస్త్ర ఆజ్ఞలు కాదురా. క్రీస్తు మొదటి నిబంధన అంతటిని దాని ఆజ్ఞలతో సహా కొట్టివేశాడు రా. అయితే క్రైస్తవుల ఆజ్ఞలు పాటించక్కర్లేదా? వ్యభిచారం చేయొచ్చా? దొంగతనం చేయొచ్చా? నరహత్య చేయొచ్చా? చెప్పరా. అసలు ఆజ్ఞకి ధర్మశాస్త్రానికి సంబంధం ఏంట్రా? ఆజ్ఞ అనేది ధర్మశాస్త్రం నుండి ప్రారంభమైంది. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతే పాపం అనేది ఆరోపించబడుతుంది. ఆహా, ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోషే కాలంలో. ఏ, అంతకుముందు పాపం లేదా? పాపం లేరా? ఆజ్ఞలు లేవా? ఆదాం ఆజ్ఞలు అతిక్రమించలేదా? జలప్రలయం ముందు లోకమంతా పాపంలో లేదా? సొదొమ గొమొర్రా పట్టణస్తులు పాపులు ఎందుకు అయ్యారు? సన్నీ, ఆజ్ఞ అనేది ఏదైనా తోట నుంచి ఉందిరా. ధర్మశాస్త్రం రాకముందు ఆజ్ఞలు ఉన్నాయి, ధర్మశాస్త్ర సమయంలోనే ఆజ్ఞలు ఉన్నాయి, ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత కూడా ఆజ్ఞలు ఉన్నాయి. అయితే ధర్మశాస్త్రం వచ్చి అనేక కొత్త ఆజ్ఞలు తెచ్చింది. వాటి వల్ల అనేక విషయాలు పాపాలుగా ఆరోపించబడి పాపం విస్తరించింది. మరి రోమపత్రిక 5:13 ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపం లోకంలో ఉండినని రాయబడింది ఏంట్రా? చూడు, ఇక్కడ ధర్మశాస్త్రం వచ్చింది కనుక అని లేదు, ధర్మశాస్త్రం వచ్చిన దనుక అని రాయబడి ఉంది. కింగ్ జేమ్స్ వర్షన్లో ఫర్ అంటిల్ ది లా ది సిన్ వాజ్ ఇన్ ది వరల్డ్ అని రాయబడి ఉంది. అంటే ధర్మశాస్త్రానికి ముందే పాపం లోకంలో ఉంది. కయీన్ హేబెల్ చంపాడు, అప్పుడు 10 ఆజ్ఞలు లేవు, కానీ ఆ నరహత్య పాపం అవ్వలేదా? సొదొమ గొమొర్రా ప్రజలు 10 ఆజ్ఞలకు ముందే వ్యభిచారులుగా తీర్పు పొందలేదా? ఇప్పుడు నీకు క్లారిఫికేషన్ రావాలి. ధర్మశాస్త్రంతోనే ఆజ్ఞలన్నీ వచ్చాయనుకోవడం, అలాగే ధర్మశాస్త్రం తీసివేస్తే ఆజ్ఞలన్నీ పోతాయనుకోవడం వాక్య విరుద్ధంగా. అయినా ధర్మశాస్త్రం ఇశ్రాయేలీల మధ్య నివసించే అన్యులకు మాత్రమే ఇవ్వబడింది. అంతేగాని బయట ఉండే అన్యులకు కానీ క్రైస్తవులకు కానీ అది వర్తించదు. యోధ అనేది ఒక మతం, ఆ మతాచారాలు క్రైస్తవుల కింద చెందుతాయి. ఇదంతా కాదురా. విశ్రాంతి దినాన్ని పాటించమని బైబిల్లో 150 సార్లు రాయబడి ఉంది. కాబట్టి మనం దాన్ని పాటించాలి. విశ్రాంతి దినం శనివారం అయితే క్రీస్తు శకం 325లో జరిగిన నైసే కౌన్సిల్లో విశ్రాంతి దినాన్ని ఆర్సీఎం వారు శనివారం నుండి ఆదివారానికి మార్చేశారా. అసలు నైసే కౌన్సిల్ ఏం జరిగిందో తెలుసా నీకు? నైసే కౌన్సిల్ రిపోర్ట్ నీ దగ్గర ఉందా? లేదురా, మా పాస్టర్ గారు చెప్పారు. ఆహా, ఇప్పుడు నైసే కౌన్సిల్లో అసలు సబ్బాత్ గురించి ప్రస్తావన లేదని నేను అంటాను. నా మాట నమ్మేస్తావా? ఈ వంచి తినాలి రా, ఎవరైనా చెప్తే అది నమ్మకూడదు. ఒక్క నిమిషం రా. ఇదిగోరా నైసే కౌన్సిల్ రిపోర్ట్. ఈ కౌన్సిల్లో త్రిత్వం గురించి, ఇష్టం గురించి తప్ప సబ్బాత్ గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. చదువుకో. ఇది ఓకేరా, కానీ యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని ఇదంతా కాదురా, ఇలా అయితే మ్యాటర్ తేలదు. ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞల్ని యేసుక్రీస్తు నెరవేర్చి కొట్టివేశాడు. కాబట్టి కొత్త నిబంధన పాటించేవాళ్ళు. అంటే క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని పాటించకూడదనేది నా వాదన. క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని ఎందుకు పాటించాలో నువ్వు రాయి, క్రైస్తవులు ధర్మశాస్త్రాన్ని ఎందుకు పాటించకూడదో నేను రాస్తాను. నీ ప్రశ్నలన్నిటికీ నీ సమాధానం చెప్పగలిగి నా ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పలేకపోతే నీ వాదన తప్పు. నా ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానం చెప్పగలిగి నీ ప్రశ్నలకు నీ సమాధానం చెప్పలేకపోతే నా వాదన తప్పు. నా వాదన తప్పే నేను ఓడిపోతే నేను మీ చర్చకొచ్చేస్తాను. నీ వాదన తప్పే నువ్వు ఓడిపోతే నువ్వు సప్పదార్థం మానేస్తావా? సరేరా, చూసుకుందాం. నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. శనివారం మా ఆరాధనకు వస్తావు. ఏడు పాయింట్లు రాసావు కదా. ఫస్ట్ పాయింట్, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు. భూమి ఆకాశాలు గతించినా
ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు అందులో ఒక సున్నాయినా పొల్లైనా తప్పిపోదని యేసుక్రీస్తు చెప్తే ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడని ఎందుకు అంటున్నారు? ఈ ఫస్ట్ క్వశ్చన్కి నువ్వు సమాధానం చెప్పలేవు అనుకుంటాను. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడని నువ్వు అంటున్నావు, కానీ ఆయన అందుకు రాలేదని చెప్తున్నాడు. నీ వాదనంతా తప్పని చెప్పడానికి ఒక్క రిఫరెన్స్ చాలనుకుంటాను. సన్నీ బాబు, ధర్మశాస్త్రం నెరవేరిపోయి సమాప్తం అయిపోయిందని చెప్పడానికి నేను తీసుకున్న ప్రధాన వచనం కూడా ఇదే. అసలు ఏమర్థమైంది రే రిఫరెన్స్ నీకు? ఏయా నేను 2 ప్రశ్నలు అడుగుతున్న సమాధానం చెప్పరా? అడుగు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తను నెరవేర్చాలనుకున్నంత నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా. భూమి ఆకాశాలు గతించినా ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు అది గతించదు, అవునా? అవును. ఒకవేళ నెరవేరిపోతే గతించిపోతుంది. ఈ వచనం ప్రకారం యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి. నెరవేర్చడానికి వచ్చిన ఆయన నెరవేర్చగలిగాడా లేదా? నెరవేర్చాడు. నెరవేర్చగానే గతించిపోతుంది కదా. 2000 సంవత్సరాల క్రితం గతించిపోయిన ధర్మశాస్త్రాన్ని ప్రస్తుతం ఎందుకు పాటించాలరా? అర్థం కాలేదురా. సన్నీ, ఇక్కడ కొట్టివేయబడిందని రాయబడిన చోట డిస్ట్రాయ్ అనే మాట రాయబడింది. పాత నిబంధన కొట్టివేయబడిందని రాయబడిన ప్రతి చోట ఫుల్ఫిల్ అనే మాట రాయబడింది. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి రాలేదు, వ్యతిరేకించడానికి రాలేదు. దాన్ని నెరవేర్చి పూర్తి చేయడానికి వచ్చాడు. ఆయన 100% ఫుల్ఫిల్ చేశాడు కూడా. క్రీస్తు పుట్టుక కోసం ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, వాటన్నిటిని ఆయన నెరవేర్చి పూర్తి చేశాడు. ఇప్పుడు మళ్ళీ క్రీస్తు కన్యక పుడతాడా? నెరవేరిపోయింది, అమల్లో ఉండదు. ధర్మశాస్త్రం కూడా అంతే, అది నెరవేరిపోయింది, ఇక అమల్లో ఉండదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15 నుంచి 18 వచనాల ప్రకారం క్రీస్తు మరణించిన మరుక్షణంలోనే పాత నిబంధన పూర్తి చేయబడి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఇప్పుడు అర్థమైందా? 2వ ప్రశ్న, యేసుక్రీస్తు విశ్రాంతినాన్ని పాటించాడు. క్రైస్తవులు అంటే క్రీస్తుని అనుసరించేవారే కదా. క్రీస్తు విశ్రాంతినాన్ని ఆచరిస్తే క్రైస్తవులు ఎందుకు విశ్రాంతినాన్ని ఆచరించడం లేదు? పౌలు కూడా విశ్రాంతినాన్ని పాటించి నన్ను పోలి నడుచుకోండి అని చెప్పలేదా? యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయాడు, నువ్వు కూడా శిలువ మీద చనిపోతావా? మనందరినీ పాపం వల్ల వచ్చే శిక్షను తప్పించడానికి ఆయన ఆ శిక్షను భరించాడు, అంతేకాని మనం ఆ శిక్షను భరించాలని కాదు. నిజమే, మనల్ని శిక్ష నుంచి తప్పించడానికే ఆయన శిక్షను అనుభవించాడు. అలాగే ధర్మశాస్త్రం కింద ఉన్న వారిని విమోచించడానికే క్రీస్తు ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ఆయన లోబడింది మనల్ని ధర్మశాస్త్రం నుంచి విమోచించడానికే, కానీ మనం ధర్మశాస్త్రానికి లోబడతాం కాదురా. పౌలు కూడా అంతేరా. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాం అని క్రీస్తు వైపు తిప్పడానికి తాను ధర్మశాస్త్రానికి లోబడకపోయినా ధర్మశాస్త్రానికి లోబడ్డట్టుగా ప్రవర్తించాడు. పౌలు ఎక్కడ విశ్రాంతినాచారాలను పాటించలేదురా. కేవలం విశ్రాంతిన దేవాలయానికి వెళ్ళి అక్కడ యూతులకు క్రీస్తు దేశస్తులకు వాక్యం చెప్తూ ఏసే క్రీస్తుని ఒప్పించేవాడు. పౌలు విశ్రాంతినాన్ని పాటించేవాడు అయితే కొలస్సీలకు రాస్తూ విశ్రాంతిన ఒక ఛాయ మాత్రమే అని ఎందుకు రాస్తాడరా? ఆలోచించు. 3వ ప్రశ్న, క్రీస్తు 2వ రాకడ వచ్చేసరికి కూడా విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూనే ఉంటారని మత్తయి సువార్త 24వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తే స్వయంగా చెప్పలేదా? క్రీస్తు 2వ రాకడ సమయంలో వచ్చే మహాశ్రమంలో కూడా విశ్రాంతి దినాన్ని పాటించాలని చెప్పడానికి నువ్వు ఈ సందర్భాన్ని నాకు చూపించావు, అంతే కదా? మహాశ్రమాలు ఎంతకాలం రా? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు ఎన్ని చలికాలు వస్తాయి? 3 లేక 4. ఎన్ని విశ్రాంతి దినాలు వస్తాయి? 180 వస్తాయి. అంటే మహాశ్రమణ సమయంలో 3 చలికాలాలు 180 విశ్రాంతి దినాలు వస్తాయన్నమాట. ఇప్పుడు నువ్వు చెప్పిన రెఫరెన్స్ మళ్ళీ చదువు. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలం మందైనను విశ్రాంతి దినం మందైనను సంభవింపకుండా ఉండవలనని ప్రార్థించుడి. క్రీస్తు రాకడ సమయంలో వచ్చే మహాశ్రమంలో ఏకంగా 180 విశ్రాంతి దినాలు వస్తాయి కదా. అలాంటప్పుడు ఆ మహాశ్రమ విశ్రాంతి దినాన్ని సంభవించకూడదని ఎందుకు ప్రార్థన చేయమంటాడు రా? నిజమేరా. బైబిల్ స్టడీలో బిజీ అయిపోయావా? ఏ స్టడీ చేశారు నువ్వు? అక్కడ మహాశ్రమం ఉందని రాకడ సమయంలో వచ్చే మహాశ్రమలకి ఈ వచనం కల్పిస్తావు. యేసుక్రీస్తు సందర్భం చెప్పింది దేవాలయం కూల్చివేయబడి సందర్భం గురించిరా, అంతేగాని రాకడ గురించి కాదు. యేసుక్రీస్తు ఇక్కడ పారిపోమన్నది క్రైస్తవులు కాదు, యూదా ప్రాంతంలో నివసించే ఇశ్రాయేలుని రా. దేవాలయం కూల్చివేయబడుతున్నప్పుడు దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయొద్దని యేసుక్రీస్తు ముందే చెప్పాడు. కానీ ఆయన మాటలెక్క చేయని యూదులు దేవాలయాన్ని కాపాడుకునే ప్రయత్నంలో సుమారు 10 లక్షల మంది వారి ప్రాణాలు కోల్పోయారు. వారు క్రీస్తుని అంగీకరించిన వారు కాబట్టే విశ్రాంతి దినం గురించి ప్రభువు మాట్లాడాడు. ఈ వచనాలు క్రీస్తు శకం 64లో దేవాలయం కూల్చివేయబడినప్పుడు వచ్చిన శ్రమల గురించి రాయబడ్డవి, కానీ రాకడ సమయంలో వచ్చే మహాశ్రమల గురించి కాదు. నాలుగో ప్రశ్న, క్రీస్తు కొట్టివేసింది బలులు నైవేద్యాలే కానీ ధర్మశాస్త్ర ఆజ్ఞలు కాదు అని హెబ్రీ 9:10లో స్పష్టంగా రాయబడింది. దీనికి నీ సమాధానం ఏంటి?
అపోస్తుల కార్యాలు 16 అధ్యాయం 33 యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే వారు రక్షించబడతారని రాయబడింది. అంటే బాప్తిజం పొందనక్కర్లేదా? రొట్టె ద్రాక్షాసం తీసుకుని అవసరం లేదా? అది ఎలా కుదురుతుందిరా? ఇక్కడ విశ్వాసం కోసం చెప్పాడు, మరో చోట మార్మన్స్ కోసం, ఇంకో చోట బాప్తిస్మం కోసం రాయబడి ఉంది. అన్నీ పాటించాలి, అప్పుడే కదరా రక్షణ. అలాగే హెబ్రీ 9:10 ఆయన నెరవేర్చిన బలులు నైవేద్యాల గురించి రాయబడింది. ఎఫెస్సీ 2:14 ఆయన ఎత్తివేసిన విద్రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం గురించి రాయబడింది. కొలస్సీలు 2:15 ఆయన చెరిపివేసిన 10 ఆజ్ఞల గురించి రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు సమాప్తి చేసింది కేవలం బలు మాత్రమే ఎలా అంటావురా? యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అంతటినీ 10 ఆజ్ఞలతో సహా నెరవేర్చి సమాప్తి చేశాడు. 5వ ప్రశ్న, హెబ్రీ 4:9 విశ్రాంతి దినం దేవుని ప్రజలకు నిలిచి ఉందని రాయబడింది. అంటే క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని పాటించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నట్లు కదా? ఒకసారి హెబ్రీ పత్రిక 4:9 తీసేది. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. అక్కడ విశ్రాంతి అని ఉందా, విశ్రాంతి దినం అని ఉందా? అదేంట్రా, విశ్రాంతి వేరు విశ్రాంతి దినం వేరా? అవును, విశ్రాంతి వేరు విశ్రాంతి దినం వేరు. హెబ్రీ పత్రిక 4 విశ్రాంతి దినం గురించి చెప్పడం లేదురా, నిజమైన విశ్రాంతి గురించి చెప్తుంది. సరే, ఇశ్రాయేలీలు విశ్రాంతి దినాన్ని పాటించారా లేదా? పాటించారు కదా. 4:3 కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయినను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. 4వ దేవుడు 7వ దినమందు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. 5వ ఇదియుగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నప్పటికీ వారు నా విశ్రాంతిలోనికి ప్రవేశింపరు అని దేవుడు చెప్తున్నాడంటే విశ్రాంతి దినం వేరువేరే కదా. ఆలోచిస్తావేంట్రా? సరే, క్రింద వచనం చదువుతాను, నీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయం కనుకను ముందు సువార్త వినివారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తర్వాత మరి యొక్క దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఈ వచనాల ప్రకారం మోషే యెహోషువలు ఇశ్రాయేలు విశ్రాంతి దినాన్ని పాటించేలా చేశారు కానీ విశ్రాంతిని ఇవ్వలేకపోయారు. దావీదు కాలంలో కూడా ఇశ్రాయేలు విశ్రాంతి దినాన్ని పాటించారు కానీ విశ్రాంతిని పొందలేదని క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? విశ్రాంతి వేరు విశ్రాంతి దినం వేరు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అంటే దేవుని ప్రజలు విశ్రాంతిలో ప్రవేశిస్తారనే విశ్రాంతి దినాన్ని పాటించాలి అనా? విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారనే రా. దేవుడు 7వ దినాన్ని తీసుకుని శారీరక విశ్రాంతి కాదు. ఆయన ఏమైనా మనలా మనిషి 6 రోజులు పనిచేసి అలసిపోవడానికి? ఆయన తీసుకున్న ఆధ్యాత్మిక విశ్రాంతి. ఆయన తన ప్రజలకు ఇవ్వాలనుకుంది కూడా ఆధ్యాత్మిక విశ్రాంతినే. దేవుడు తన ప్రజలకు భవిష్యత్తులో ఇవ్వబోయే ఆధ్యాత్మిక విశ్రాంతికి సాదృశ్యమే ఈ విశ్రాంతి దినాచారం. ఇది రాబోయే నిజ విశ్రాంతికి ఛాయ మాత్రమే. తర్వాత కాలంలో యేసుక్రీస్తు వచ్చి నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని ఆ ఆధ్యాత్మిక విశ్రాంతిని ప్రకటించాడు. ఆయన యందు విశ్వాసించిన వారందరికీ ఆ విశ్రాంతిని అనుగ్రహిస్తున్నాడు కూడా. విశ్రాంతిని ఒక ఛాయ, దాని నిజస్వరూపం క్రీస్తులో ఉందిరా. 6వ ప్రశ్న, నిర్గమకాండం 31:16 ప్రకారం విశ్రాంతి దినం అనేది మనుషులకు దేవునికి మధ్య నిత్యమైన కట్టడ. నిత్యమైన కట్టడాన్ని దేవుడు అంటే మధ్యలో కొట్టివేయబడిందని మీరు ఎందుకు అంటున్నారు? అంటే నీ ఉద్దేశం ప్రకారం దేన్నైనా దేవుడు నిత్యమైన కట్టడ, నిత్య నిబంధన అంటే అది ఎప్పటికీ నిలిచి ఉంటుందని అర్థం, అంతేనా? అవును. ఆహా, ఆదికాండం 17:13 సున్నతి నిత్య నిబంధన అని రాయబడి ఉంది. నువ్వు సున్నతి పొందుతావా? లేవియాకాండం 6:20 ప్రతిరోజు దేవునికి నైవేద్యాలు పెట్టాలి, అది నిత్యమైన కట్టడ అని రాయబడి ఉంది. మీరు నైవేద్యాలు అర్పిస్తారా? నిర్గమకాండం 12:17 ప్రతి సంవత్సరం పులియన్ రొట్టెల పండుగ 7 రోజుల పాటు ఆచరించాలి, అది నిత్యమైన కట్టడ అని రాయబడి ఉంది. నువ్వు ఆచరిస్తున్నావా? నిర్గమకాండం 30:8 దేవుని సన్నిధిలో నిత్యము ధూపం వేయాలని, లేవియాకాండం 24:3 దేవుని సన్నిధిలో నిత్యము దీపం వెలగాలని, అది తరతరములకు నిత్యమైన కట్టడై ఉన్నదని రాయబడింది. మీ చర్చిలో ధూపం వేస్తున్నారా? దీపం వెలిగిస్తున్నారా? సంఖ్యాకాండం 19:21 పేయని కాల్చి దాన్ని బూడిద చేసి ఆ బూడిదని పోగు చేయాలని, అది తరతరములకు నిత్యమైన కట్టడే ఉన్నదని రాయబడింది. మీరు పేయని కాలుస్తున్నారా? బూడిదని ఎత్తున్నారా? సన్నీ, ఇలాంటివి చాలా ఉన్నాయిరా.
నిత్య నిబంధన నిత్య కట్టడ అంటే అది యుగములో కొనసాగుతుందని కాదురా. ధర్మశాస్త్రం ఉన్నంతకాలం అది నిత్యము కొనసాగాలని దేవుడు ఆజ్ఞాపించాడు. విశ్రాంతి దినం అనేది మనుషులందరికీ దేవునికి మధ్య జరిగిన నిబంధన కాదురా, దేవునికి ఇశ్రాయేలుకి మధ్య జరిగిన నిబంధన. ఒకసారి నువ్వు చెప్పిన నిర్గమకాండం 31:16 దాని తర్వాత వచ్చిన తీసేదు. ఇశ్రాయేలీలు తమ తరములకు విశ్రాంతి దినాచారం అనుసరించి ఆ దినమును ఆచరింపవలను. అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలీలకును అది ఎల్లప్పుడూ గుర్తయుండును. నిజమేరా. ఈ నిబంధన ఇశ్రాయేలుకి దేవునికి మధ్య కాక ఇశ్రాయేలు మధ్య నివసించి అన్యులు కూడా వర్తిస్తుందని యెషయా గ్రంథం 56:3-4 చెప్తుంది. ఒకసారి యెషయా గ్రంథం 2:11 తీసేదు. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును. చూసావా, దేవుడు ఈ పండగల్ని విశ్రాంతి దినాలని ఇశ్రాయేలుతో మాన్పిస్తానని చెప్తున్నాడు. నూతన నిబంధన వచ్చిన తర్వాత క్రీస్తును విశ్వసించిన ఇశ్రాయేలు అందరితోనూ దేవుడు వాటిని మాన్పించడు కూడా. చివరిగా 7వ ప్రశ్న, దేవుడు అన్నిటికంటే ముందు చేసిన నిబంధన ఎందుకు కొట్టివేస్తాడు? ఆయన చేసినవన్నీ శాశ్వతంగా ఉంటాయి కదా. సన్నీ, ఇప్పుడున్న కొత్త నిబంధన పాత నిబంధన కంటే ముందే దేవుడు మనుషులతో చేశాడు. నీకు ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ నిజం. నేను చెప్పేది ఒకసారి జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా వినరా. సరేరా, చెప్పు. అబ్రహాం దేవుని నమ్మాడు. క్రియల మూలంగా కాక కేవలం విశ్వాసం ద్వారానే దేవుడు అబ్రహాం నీతిమంతుడిగా చేశాడు. అబ్రహాం సంతానం ద్వారా క్రియల మూలంగా కాక విశ్వాసం ద్వారానే సమస్త జనంలో నీతిమంతులుగా మారుస్తానని దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. అప్పటికి అబ్రహాం సున్నతి కూడా పొందలేదు. విశ్వాసం ద్వారా కృపచేతనే నీతిమంతులు అవుతారని ఈ వాగ్దానం అమల్లోకి రావాలంటే దేవుడు చెప్పిన ఆ అబ్రహాం సంతానం జన్మించాలి. అబ్రహాం సంతానం అని దేవుడు చెప్పిన ఈ మాట ఇస్సాకు కోసమో యాకోబు కోసమో కాదు, ఆ సంతానం క్రీస్తే. అప్పటికి క్రీస్తు ఈ లోకంలో జన్మించడానికి కాలం పరిపూర్ణం కాలేదు కాబట్టి వాగ్దానంతో కూడిన ఈ నిబంధన చేసిన 430 సంవత్సరాల తర్వాత, అంటే మోషే కాలంలో దేవుడు ధర్మశాస్త్రం ద్వారా యాకోబు సంతతి అయిన ఇశ్రాయేలుతో ఒక నిబంధన చేశాడు. విశ్వాసం ద్వారా మనుషుల్ని నీతిమంతులుగా తీర్చగల క్రీస్తు అనే ఆ అబ్రహాం సంతానం వచ్చే వరకు ఇశ్రాయేలు విస్తారమైన పాపాలు చేయకుండా ఆపడానికి, అన్యుల్లో కలిసిపోకుండా ప్రత్యేకించడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం ఒక చెరలాగా అనేక ఆజ్ఞలు ఆచారాలతో ఇశ్రాయేలును బంధించి క్రీస్తు వచ్చే వరకు వాళ్ళని నడిపించడానికి బాలశిక్షకుడైంది. ధర్మశాస్త్రం ద్వారా ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చబడరు. పైగా ఈ ధర్మశాస్త్రం మనుషుల్ని శాపగ్రస్తులుగా మార్చి అందరినీ పాపంలో బంధించేసింది. మొత్తానికి ఈ ధర్మశాస్త్రం ఇశ్రాయేలీని అన్యుల నుంచి ప్రత్యేకిస్తూ, కొన్ని పాపాల నుండి తప్పిస్తూ, మరికొన్ని పాపాల్లో బంధిస్తూ 1500 సంవత్సరాల పాటు వారిని నడిపించింది. తర్వాత విశ్వాసానికి కర్త, ఆ వాగ్దాన సంతానమైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని అంతటినీ పాటించి దాన్ని నెరవేర్చేశాడు. ధర్మశాస్త్రం యొక్క పని దేవుని ప్రజలను క్రీస్తు చెంతకు నడిపించడం. ఆ పని పూర్తయిపోయింది. క్రీస్తులో అది నెరవేర్చబడిపోయింది కూడా. అందుకే దేవుడికి ఆ నిబంధన తీసివేస్తూ క్రీస్తు ద్వారా ఒక కొత్త నిబంధన చేసి నూతన ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ మధ్యలో వచ్చిన ఈ ధర్మశాస్త్ర నిబంధన పాత నిబంధన అని, మొదటి నిబంధన అని ఎందుకు పిలువబడుతుంది? దేవుడు అబ్రహాంతో నీ సంతానం ద్వారా ఒక నిబంధన చేస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం అమల్లోకి రావాలంటే క్రీస్తు జన్మించాలి. కానీ క్రీస్తు జన్మించడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి వాగ్దాన నిబంధన కంటే ముందే ధర్మశాస్త్ర నిబంధన దేవుడు అమల్లోకి తెచ్చాడు. మొదట అమలు జరపడింది కాబట్టి ధర్మశాస్త్ర నిబంధన మొదటి నిబంధన అని, పాత నిబంధన అని పిలిచారు. ధర్మశాస్త్రాన్ని పాటించేవారే క్రీస్తును విశ్వసించి ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశారా. అసలు ధర్మశాస్త్రంతో ఏ సంబంధం లేని మనం క్రీస్తును విశ్వసించినందుకు ధర్మశాస్త్రాన్ని ఎందుకు పాటించాలిరా? ధర్మశాస్త్రం, కృప రెండు ఒకదానికోటి వ్యతిరేకమైనవిరా. శిక్షావిధికి కారణమయ్యే ధర్మశాస్త్రం కావాలో, రక్షణకు మూలమైన కృప కావాలో నువ్వే తెలుసుకోరా. ధర్మశాస్త్రం కావాలంటే కృప నీకు ఉండదు, కృప కావాలనుకుంటే ధర్మశాస్త్రం పాటించకూడదు. చాయిస్ నీదేరా. ఇదంతా నేను ఓడించాలని చెప్పట్లేదురా, నేను కాపాడుకోవాలని చెప్తున్నాను. రేస్ అన్ని ఇవ్వరన్న ప్రశ్నలు. జాన్, వీటిలో ఒక్క ప్రశ్నకు కూడా నా దగ్గర సమాధానం లేదురా. నువ్వు చెప్పిందే నిజమనిపిస్తుంది. ఒక్కసారి మా పాస్టర్ గారిని పిలిచి ఈ ప్రశ్నలన్నీ అడుగుదాంరా. ఆయన ఏం చెప్తారో చూద్దాంరా.
సన్నీ, సబ్బాత్ ఆచరించమని మీ చార్లెస్ పాస్టర్ గారు చెప్పినప్పుడు అది నిజమో కాదో తెలుసుకోవడానికి ఎవరైనా సంప్రదించావా? లేదురా. ఇప్పుడు నీకు ఇన్ని వచనాలు చూపించాను, ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను, అయినా నిజం తెలిసిన అంగీకరించలేకపోతున్నావు. సాతానుకున్న బలం ఇదేరా. అబద్ధాన్ని నమ్మిస్తాడు, సత్యాన్ని అనుమానించేలా చేస్తాడు. సరే పిలిపించరా, దేవుడు నాకు సాయం చేస్తాడు, సత్యమే గెలుస్తుంది. కానీ అతనికి జరిగిందంతా చెప్పేయి. మళ్ళీ వాదన మొదటి నుంచి జరగకూడదు. మనం అడిగిన ప్రశ్నలకు సూటుగా సమాధానం చెప్పాలని చెప్పు. ఓకేనా? ఓకే. హలో పాస్టర్ గారు, షలోమ్ అండి. నేను మీతో అర్జెంటుగా విషయం మాట్లాడాలి. జగదాంబ సెంటర్కి వచ్చి నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. ఓకే పాస్టర్ గారు, షలోమ్ అండి. జాన్, మా పాస్టర్ గారు రా, చార్లెస్ గారు. ప్రైజ్ లార్డ్ సార్. షాలోమ్. రండి సార్, కూర్చోండి. చైర్ తెచ్చుకోరా. చెప్పమ్మా, డౌట్స్ ఏంటి? మావాడు విశ్రాంతిని పాటించాలి అన్నాడు. నేను ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు క్రైస్తవులు గుర్తించు అన్నాను. వీడు నన్ను 7 ప్రశ్నలు అడిగాడు. నేను క్లియర్గా సమాధానం చెప్పాను. నేను వీడిని 25 ప్రశ్నలు అడిగాను, ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. మీరైనా డౌట్స్ క్లియర్ చేస్తారేమో అని మిమ్మల్ని పిలిచాం. ముందు నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పు. ఆ, అసలు ఆదివారం ఆరాధించాలని మీరు ఎందుకు అంటున్నారు? ఆదివారం ఆరాధించాలని బైబిల్ ఎక్కడ రాయబడిందా? ఆదివారం మాత్రమే ఆరాధించాలనేది నా వాదన కాదు, సబ్బాతును ఆచరించకూడదు అనేది నా వాదన. దాని గురించి మాట్లాడుకుందాం. అంటే ఆదివారపు ఆరాధనకు బైబిల్ బేస్ లేదని మీరు ఒప్పుకుంటున్నారు, అంతే కదా? ఆదివారపు ఆరాధనకి బైబిల్ బేసు ఉంది, హిస్టారికల్ బేసు ఉంది. ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి, తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. యా, అడుగు. నా మొదటి ప్రశ్న, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాల ప్రకారం యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అంతటినీ నెరవేర్చేశాడు. ధర్మశాస్త్రం నెరవేరిన వెంటనే గతించిపోతుంది కాబట్టి క్రీస్తు శిలువత్యాగంతో ధర్మశాస్త్రం సమాప్తి అయింది. దీనికి మీ సమాధానం ఏంటి? నీకు ఈ వాక్యం ఎలా అర్థమైందా? మీకెలా అర్థమైంది? నువ్వు ఆ వాక్యాన్ని అలా అర్థం చేసుకున్నావు. ఆహా, ఎలా అర్థం చేసుకోవాలో చెప్తారా? నెరవేరు వరకు గతించదు అంటే నెరవేరిపోయిన తర్వాత గతించిపోతున్నారు అర్థమా? నెరవేరితే గతించిపోబెట్టండి. మీ చర్చిలో గొర్రెను కానీ మేకం కానీ సమాధాన బలిగా ఇస్తారా? ఇవ్వం. ఏ, అనుదిన బలు అర్పించాలని ధర్మశాస్త్రం చెప్తుంది కదా. బల్లి నైవేద్యాలు యేసుక్రీస్తు శిలువపై నెరవేర్చేశాడు. నెరవేర్చిన తర్వాత మళ్ళీ ఎందుకు చేస్తాం? నెరవేరిపోతే ఆపేయాలా? నెరవేరిపోతే గతించిపోవడం ఏంటండి అన్నారు కదండి ఇందాక. క్రీస్తు ధర్మశాస్త్రం నెరవేర్చాడు, నెరవేరిపోయింది గతించిపోతుంది. అలాంటప్పుడు విశ్రాంతి దినాచారం ఎలా కొనసాగుతుంది? ధర్మశాస్త్రానికి 10 ఆజ్ఞలకి సంబంధం లేదు. ధర్మశాస్త్రం గతించలేదు. ఒకవేళ గతించినా 10 ఆజ్ఞలు నిలిచే ఉంటాయి. ధర్మశాస్త్రం వేరు, 10 ఆజ్ఞలు వేరైతే 10 ఆజ్ఞలు పాటించాలని చెప్పడానికి ధర్మశాస్త్రం కోసం చెప్పండి ఈ వచనం ఎందుకు చూపిస్తున్నారు? ఇంతకీ ధర్మశాస్త్రం నెరవేర్చబడి గతించిపోయిందని ఒప్పుకుంటున్నారా? నేను ఒప్పుకోను. అయితే ఈ వచన భావం ఏంటి? మీరు వచ్చినట్టు తప్పుగా అర్థం చేసుకున్నారు అంతే. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. రెండో ప్రశ్న, మొదటి నిబంధన తగ్గిపో మహిమ కాదని, అది క్రీస్తునందు కొట్టివేయబడిందని 2 కొరింథీ 3వ అధ్యాయం 12-14 వచనాలు, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 7-13 వచనాల్లో స్పష్టంగా రాయబడింది. అయితే కొట్టివేయబడిన నిబంధనని మేము ఎలా అనుసరిస్తాం? దేవుడు మనుషులతో చాలా నిబంధనలు చేశాడు. కొట్టివేయబడింది ఇశ్రాయేలుతో చేసిన ధర్మశాస్త్ర నిబంధనని మీరు ఎందుకు అనుకుంటున్నారు? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8-9 వచనాలు తీసుకోరాసండి. అయితే ఆయన ఆపేక్షించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనెను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పట్లో ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలకు రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఈ వచనం ప్రకారం కొట్టివేయబడిన నిబంధన ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు వారితో చేసిన నిబంధన. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 18-19 వచనాల ప్రకారం నివారణ చేయబడింది ధర్మశాస్త్రమే. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15-20 వచనాల వరకు చూస్తే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో చెప్పబడిన 2 నిబంధనల్లో పాత నిబంధన మోషే ద్వారా, కొత్త నిబంధన క్రీస్తు ద్వారా చేయబడిందని స్పష్టంగా రాయబడింది. సని 2 కొరింథీయులు 3వ అధ్యాయం 14, 15, 16 వచనాలు తీర్చాదు. మరియు వారి మనసులో కఠినం లాయని కనుక నేటి వరకు పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఇక్కడ మోషే కాలంలో దేవుడు చేసిన నిబంధన కొట్టివేయబడిందని స్పష్టంగా కనిపిస్తుంది.
గలతీ పత్రిక 4వ అధ్యాయం 24-25 వచనాల ప్రకారం సీనాయి కొండ మీద దేవుడు చేసిన నిబంధన పాతది, క్రీస్తు ద్వారా చేయబడిన నిబంధన నూతన నిబంధన. నూతన నిబంధన గ్రంథం అంతట్లో పాత నిబంధన అని వాడబడిన ప్రతి చోట ధర్మశాస్త్ర నిబంధన గురించి మాత్రమే చెప్పబడింది. సరే, కానీ మొదటి నిబంధనలో కేవలం బళ్ళు నైవేద్యాలు ఉంటాయి, ఆజ్ఞల నిబంధనలకు రావు. బళ్ళు కొట్టువేయబడ్డాయి కానీ ఆజ్ఞల నిబంధనకు సంబంధించిన కావు కాబట్టి అందరూ పాటించాల్సిందే. మొదటి నిబంధనలో బలి తప్ప ఇంకేమీ లేవంటారు, అంతేనా? 100%. రే ఎబ్రి పత్రిక 9వ అధ్యాయం 1-4 వచనాలు తీసి చదవరా. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను, దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమని గుడారం ఉండెను, అందులో సువర్ణ దోపార్తియు అంతటిను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన ఆహారం చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. మొదటి నిబంధనలో నిబంధన పలకలు కూడా ఒక భాగమని ఎంత స్పష్టంగా రాయబడిందో చూడండి. ఇంకా చెప్పాలంటే మొదటి నిబంధన అంటేనే 10 ఆజ్ఞలు. కొత్త నిబంధనకి రొట్టె ద్రాక్షరసం ఎలాగో పాత నిబంధనకి 10 ఆజ్ఞలు కూడా అలాగే. నిర్గమకాండం 19వ అధ్యాయంలో మోషే సీనాయి కొండ ఎక్కుతాడు. 20వ అధ్యాయం నుండి 23వ అధ్యాయం వరకు 10 ఆజ్ఞలతో పాటు అనేక విషయాలు దేవుడు మోషేతో చెప్తాడు. 24వ అధ్యాయంలో మోషే కొండ దిగి ఆ ఆజ్ఞలన్నింటినీ రాసి ప్రజలకు వినిపిస్తాడు. 10 ఆజ్ఞలు రాతి పలక మీద రాయబడడానికి ముందే మోషే వాటిని సిరాతో రాశాడు. 10 ఆజ్ఞలతో కూడిన ఈ గ్రంథాన్ని నిబంధన గ్రంథం అని, ధర్మశాస్త్రం అని బైబిల్ చెప్తుంది. 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం వేరువేరు కాదు, అవి ధర్మశాస్త్రంలో ఒక భాగం. దేవుడే నిబంధన చేసేయడానికి గుర్తుగా దేవుడే 10 ఆజ్ఞల్ని మళ్ళీ రాతి పలకల మీద తన చేతితో రాసిచ్చాడు. ఒరేసన్ని నిర్గమకాండం 24వ అధ్యాయం 8 వచనాలు తీసాడు. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై యుందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాను. నిబంధన స్థిరపరచడానికి బలి జరగాలి, అంతేగాని నిబంధన అంటే బలి కాదు. నిబంధన అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలే. నిర్గమకాండం 34వ అధ్యాయం 27-28 వచనాలు తీసాడు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను రాసుకొనుము. ఏలయనగా ఈ వాక్యమును బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలుతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసెను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 13వ వచనం తీసాడు. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని రాసెను. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9-11 వచనాలు తీసాడు. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకున్నటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ 2 రాతి పలకలను నాకు అప్పగించెను. 1వ రాజులు 8వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం 21వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసంలో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరేమీ లేకపోయెను. అందులో యెహోవా నిబంధన మందసమునకు స్థలమును ఏర్పరిచితిని. ఐగుప్తు దేశంలో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది. పాత నిబంధన అంటేనే 10 ఆజ్ఞలని బైబిల్ చెప్తుంటే నిబంధనకి పలకలకి ధర్మశాస్త్రానికి 10 ఆజ్ఞలకి సంబంధం లేదంటారేంటి? అసలు మందసాన్ని నిబంధన మందసం అని ఎందుకు పిలిచారు? చెప్పండి, మీరే చెప్పండి. అందులో నిబంధన పలకలు ఉన్నాయి కాబట్టి దాన్ని నిబంధన మందసం అని అన్నారు. మీరు ఎలా అనుకుంటున్నారా? మరి ఎందుకు అలా అన్నారు మీరు చెప్పండి. 10 ఆజ్ఞల పలకల్ని మందసంలో పెట్టే వరకు దాన్ని ఒక్కసారి కూడా నిబంధన మందసం అని పిలవలేదు. 10 ఆజ్ఞల పలకలు పెట్టిన తర్వాతే దాన్ని నిబంధన మందసం అన్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. 3వ ప్రశ్న. గలతీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ధర్మశాస్త్రం వల్ల ఎవరూ నీతిమంతులుగా తీర్చబడరు. మనల్ని నీతిమంతులుగా తీర్చిన ధర్మశాస్త్రాన్ని మనం ఎందుకు పాటించాలి? అంటే మనుషులు నీతిమంతులు ఎలా చేయలేదు దేవునికి తెలీదా? దేవుడు ఒక చేతగా నిబంధన చేశాడంటారా? దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది మనుషుల్ని నీతిమంతులుగా చేయడానికి కాదు, మనుషుల్ని నీతిమంతులుగా చేయగల క్రీస్తునందుకు నడిపించడానికి. అందుకే ఇది మనుషుల్ని నీతిమంతులుగా చేయలేకపోయింది. ఆది నుండి ఉన్న ధర్మశాస్త్రాన్ని చేత కాదా నాకు వివరమయ్యా? నేను ధర్మశాస్త్రాన్ని అవమానించట్లేదు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది మనుషుల్ని నీతిమంతులుగా చేయడానికి కాదు అని చెప్తున్నాను. ధర్మశాస్త్రం ఎందుకు వచ్చిందో అది దాని పని పూర్తి చేసింది. అవును,
ధర్మశాస్త్రం మోసే ద్వారా వస్తే ఆది నుంచి ఉందంటున్నారేంటి? అవును, ధర్మశాస్త్ర పదార్థాలు ఆది నుండి ఉన్నాయి. ఆహా, అలా అయితే ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహించబడిన ఎందుకు రాయబడింది? మోసే కాలంలో ధర్మశాస్త్రం ఫుల్ఫిల్ గా రాయబడింది, కానీ పదార్థాలు మాత్రం ఆదాము నుండి ఉన్నాయి. సరే, నా దగ్గర ఇంకా 22 ప్రశ్నలు ఉన్నాయి. మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. దాని కనుక సరిగ్గా సమాధానం చెప్పారనుకోండి, మిగిలిన ప్రశ్నలు ఏం అడగను. నా వాదన తప్పును ఒప్పేసుకుంటాను. సరేనా? సరే, అడుగు. 10 ఆజ్ఞలు ఆది నుండి ఉన్నాయన్నారు కదా. ఆదాము నుండి మోసే కాలం లోపల విశ్రాంతి దినాన్ని పాటించడం ఒక్కడైనా చూపించండి. కనీసం ఒక్కరోజైనా విశ్రాంతి దినాన్ని పాటించినట్టు మీరు చూపిస్తే నేను మీ చర్చకు వచ్చేస్తాను. ఆ, అంటే అన్ని బైబిల్లో ఉండవు. ఇంపార్టెంట్ అయిన ప్రతి విషయం బైబిల్లో ఉంటుంది. ఏ విశ్రాంతి దినం ఇంపార్టెంట్ కాదా? ఇంపార్టెంటే. ఇంపార్టెంట్ అయితే ఎందుకు రాసలేదు? ఆదాము తర్వాత 7వ వాడైన హానోకు ఒక గ్రంథం రాశాడు. మీకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి దాని గురించి మీకు తెలియదు. అందులో విశ్రాంతి దినం గురించి ఉంది. హానోకు గ్రంథం నా దగ్గర ఉంది. అది అరమిక్ భాషలో రాయబడింది, ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేశారు. దాని పేరు బుక్ ఆఫ్ హేనోక్. అందులో విశ్రాంతి దినం కోసం ఒక చోట కూడా రాయబడలేదే. రాయబడినట్టు మీరు చూపించగలరా? అంటే అందులో రాయబడి ఉండొచ్చని నా ఉద్దేశం. ఎంతకు రాయబడింది అన్నారు? ఇప్పుడు రాయబడి ఉండొచ్చు అన్నారు. అంటే తెలుగులో తిరిగితే మీ ఇష్టం చెప్పేస్తారా? సరే, 4th క్వశ్చన్. గలతీ పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల ప్రకారం విశ్వాసాన్ని ఆశ్రయించిన వాడికి ఆశీర్వాదం, ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించిన వాడికి శాపం అని రాయబడి ఉంది. ఒకరిని శాపగ్రస్తుడిగా చేసి ధర్మశాస్త్రాన్ని మనం ఎందుకు పాటించాలి? చెప్తాను. యెషయా గ్రంథం 50 అధ్యాయం 3-4 వచనాలు చదువుచండి. యెహోవానెత్తుకుని అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. చూసారా, అన్యులు కూడా విశ్రాంతి దినం పాటించాలని రాయబడింది. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి, మీరు చెప్తున్న సమాధానం ఏంటి? నేను అడిగిందని సమాధానం చెప్పండి. ఓకే, నిర్గమకాండ 4వ అధ్యాయం 12-13 వచనాలు చదువుసండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చటి నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువాయు లేచిరి. చూసారా, ధర్మశాస్త్రాన్ని 10 అధ్యాయాలకు దేవుడు రాయించాడండి. నేను అడిగిన దానికి మీ దగ్గర సమాధానం ఉందా లేదా? ఉంది, ఎందుకు లేదు? ఎహెజ్కేలు 20 అధ్యాయం 12 చదువు. నేను ఆగరా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీరు ఏదో చూపిస్తారేంటి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మీరు. ఆగు, చెప్తాను, తర్వాత చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్. 5వ ప్రశ్న. 2 కొరింథీ 3వ అధ్యాయం 7-8 వచనాల ప్రకారం రాతి పలకల మీద రాయబడిన 10 ఆజ్ఞలు మరణకరమైనవి. ఆ అక్షరాలు మనిషిని చంపేవి, కానీ నూతన నిబంధన జీవింపజేసేది. జీవింపజేసే పరిచర్య వచ్చేసిన తర్వాత కూడా మరణకరమైన పరిచర్యను ఎందుకు పాటించాలి? నిర్గమకాండం 31 అధ్యాయం 16 వచనం చదవమ్మా. ఇశ్రాయేలీలు తమ తరములకు విశ్రాంతి దినాచారం అనుసరించి ఆ దినమును ఆచరింపవలను. అది నిత్య నిబంధన. చూసారా, విశ్రాంతి దినం నిత్య నిబంధన. ఏంటండి ఇది? నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 6th క్వశ్చన్. రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారం విశ్వాసం ఉంచే ప్రతివాడు నీతిమంతుడు అవ్వాలని క్రీస్తు ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేశాడు. సమాప్తి అయిపోయిన ధర్మశాస్త్రాన్ని మీరెందుకు కొనసాగిస్తున్నారు? సెవెంత్ క్వశ్చన్. గలతీ పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం నుంచి 31వ వచనం ప్రకారం సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం మరియు 10 ఆజ్ఞల ద్వారా చేయబడిన నిబంధన అనుసరించి వారు దాసీ కుమారులు. అబ్రహాము సంతానమైన క్రీస్తును విశ్వసించిన వారంతా స్వతంత్రాల కుమారులు. మేము సీనాయి కొండ నిబంధన అనుసరించి దాసులం కాదు. మరి మీరు? ద్వితీయోపదేశకాండం 5 చదవమ్మా. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుము. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి, మీరు చెప్తున్న సమాధానం ఏంటి? నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. మేము స్వతంత్రాల కుమారులం. మరి మీరు? ఎనిమిదో ప్రశ్న.
ఎఫెసీ 2:14 యేసుక్రీస్తు విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని తన శరీరంలో కొట్టివేశాడని రాయబడి ఉంది. కొట్టివేయబడిన ఆ ఆజ్ఞల్ని మనం ఎందుకు పాటించాలి? 9వ ప్రశ్న. ద్వితీయోపదేశకాండం 4:44 యెషయా గ్రంథం 56:3-4 ప్రకారం ధర్మశాస్త్రం ఇశ్రాయేలుల మధ్య నివసించే అన్యులకు మాత్రమే వర్తిస్తుంది. క్రైస్తవులకు ధర్మశాస్త్రం ఎందుకు వర్తిస్తుంది? ఓకే, నెక్స్ట్. 10వ ప్రశ్న. ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలిగజేయలేదని హెబ్రీ పత్రిక 7:19 చెప్తుంది. ఆ అసంపూర్ణమైన దాన్ని పాటించి మనం సంపూర్ణం ఎలా అవుతాం? నెక్స్ట్ క్వశ్చన్. 11వ ప్రశ్న. యేసుక్రీస్తు ధర్మశాస్త్రం కింద ఉన్నవారిని విమోచించడానికే ధర్మశాస్త్రానికి లోబడ్డాడు అని గలతీ పత్రిక 4:5 చెప్తుంది. ధర్మశాస్త్రాన్ని పాటించేవారు దాని నుండి బయటపడడమే దేవుని చిత్తం. మీరు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎందుకు బోధిస్తున్నారు? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 12వ ప్రశ్న. గలతీ పత్రిక 3:23-24 ప్రకారం ధర్మశాస్త్రాన్ని పాటించే వారిని క్రీస్తునందుకు నడిపించడానికి అది కేవలం బాలశిక్షకుడు మాత్రమే. క్రీస్తుని అంగీకరించగానే ఇక బాలశిక్షకుడి కింద ఉండమని రాయబడి ఉంది. ధర్మశాస్త్రాన్ని పాటించేవారే క్రీస్తుని అంగీకరించగానే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాలని బైబిల్ చెప్తుంటే ధర్మశాస్త్రం ద్వారా కాక సువార్త ద్వారా రక్షించబడ్డ మేము ధర్మశాస్త్రానికి ఎందుకు లోబడాలి? మాస్టర్ గారు సమాధానం చెప్పండి, మీకు 10 సంవత్సరాల అనుభవం ఉంది కదా. కంగారు పడక సన్ని, అన్ని ప్రశ్నలు ఒకటే జవాబు. ఒకటే జవాబా ఏంటంటావు? నెక్స్ట్ క్వశ్చన్ అడిగమ్మా. 13వ ప్రశ్న. హెబ్రీ పత్రిక 7:19, 8:7 ప్రకారం మొదటి నిబంధన ఆజ్ఞలు లోపం కలిగి. అలాంటి లోపం కలిగిన ఆజ్ఞలు మనం ఎందుకు పాటించాలి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. 14వ ప్రశ్న. ధర్మశాస్త్రం పైన ఆధారపడేవాడు క్రీస్తులో నుండి వేరైపోయి కృపలో నుండి తొలగిపోతారని గలతీ పత్రిక 5:4 రాయబడింది. క్రీస్తును అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్న మీరు క్రీస్తులో నుండి కృపలో నుండి తొలగిపోయారని మీకు తెలియడం లేదా? ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని బోధిస్తూ క్రైస్తవులను క్రీస్తు నుంచి వేరుపరచడం దుర్బోధ కదా? ఓకే, నెక్స్ట్. 15వ ప్రశ్న. హోషియా 2:11-23 వరకు చూస్తే అక్కడ దేవుడు ఇశ్రాయేలుతో విశ్రాంతి దినాన్ని, పండగ అమావాస్య దినాల్ని మాన్పిస్తానని, వారిని ప్రదానం చేసుకుని వారికి యజమానిగా కాక భర్తగా ఉంటానని, వారితో కొత్త నిబంధన చేస్తానని, ఇశ్రాయేలు కానీ అన్ని జనులు కూడా ప్రదానం చేసుకుంటారని స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన చెప్పినట్లుగానే ఇశ్రాయేలులైన తన శిష్యులతో కొత్త నిబంధన చేశాడు, అన్యులైన మనల్ని ప్రదానం చేసుకున్నాడు, మనకు భర్తగా ఉంటున్నాడు. పై ప్రవచనంలో అన్ని నెరవేరినప్పుడు విశ్రాంతి దినాలు, పండగ అమావాస్య దినాలు మార్పివేయబడతాయి అన్న ప్రవచనం మాత్రం నెరవేరలేదని మీరు ఎందుకు అంటున్నారు? నెక్స్ట్. 16వ ప్రశ్న. గలతీ పత్రిక 5:3 సున్నతి పొందే ప్రతి ఒక్కడు ధర్మశాస్త్రాన్ని అంతటినీ పాటించి తీరాలి అని రాయబడి ఉంది. తీతుకు రాసిన పత్రిక 1:10 సున్నతి సంబంధులు మోసుకొచ్చేవారని, 1 కొరింథీయులు 7:18 సున్నతి పొందవద్దని రాయబడింది. సున్నతి పొందే ప్రతి ఒక్కడు ధర్మశాస్త్రాన్ని అంతటినీ పాటించి తీరాలి అంటే సున్నతి పొందినవాడు ధర్మశాస్త్రాన్ని పాటించనక్కర్లేదనే కదా అర్థం. నెక్స్ట్. 17వ ప్రశ్న. రోమపత్రిక 4:15 ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించును అని రాయబడి ఉంది. 1 తెస్సలోనికలు 5:9 క్రీస్తునందు రక్షణ పొందుడికే గాని ఉగ్రత పాలగుటకు మీరు పిలువబడలేదు అని రాయబడి ఉంది. దీనికి అర్థం ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. 18వ ప్రశ్న. యేసుక్రీస్తు పత్రాల మీద ఉన్న దేవుని చేవరాతను సెలువులో తుడిచివేసినని కొలసీ పత్రిక 2:15 రాయబడింది. ఇక 10 ఆజ్ఞలు మేము ఎందుకు పాటించాలి? మాస్టర్ గారు నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. 19వ ప్రశ్న. రోమపత్రిక 4:14, 6:14 ప్రకారం ధర్మశాస్త్రం కృపను, వాగ్దాన నిబంధనను వ్యర్థపరిచి క్రీస్తు శిలువను నిష్ప్రయోజనం చేస్తుంది. ధర్మశాస్త్రం, కృప, పాత నిబంధన, విశ్వాసం రెండూ ఒకదానికొకటి వ్యతిరేకమైనవి. ఎఫెసీ 2:8 ప్రకారం మేము కృప ద్వారా విశ్వాసం చేతనే రక్షింపబడ్డాం. మరి మీరు? నెక్స్ట్. 20వ ప్రశ్న. గలతీ పత్రిక 2:19 అర్థం ఏంటి? సన్నీ, అందులో ఏముందో చూడు. నేనైతే దేవుని విషయమై జీవించి నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడినైతిని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
21వ ప్రశ్న. కొత్త నిబంధనతో పోల్చినప్పుడు పాత నిబంధన మహిమ లేదని 2 కొరింథీ 3:10 రాయబడింది. మహిమ లేని ఆ నిబంధనను పాటిస్తూ దేవుని మహిమలోకి మనం ఎలా ప్రవేశించగలం? ఓకే, నెక్స్ట్. 22వ ప్రశ్న. ఓకే, పాత నిబంధనలో విశ్రాంతి దినం గురించి 150 సార్లు రాయబడింది. హెబ్రీ పత్రిక 7:12-16 ప్రకారం దేవుడు కొత్త నిబంధన చేసినప్పుడు యాజకులు మార్చేశాడు, గోత్రాన్ని మార్చేశాడు, యాజక ధర్మాన్ని మార్చేశాడు. పాత నిబంధన యాజకుడు ధర్మశాస్త్ర ఆజ్ఞలు బట్టి నియమించబడితే ఈ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని బట్టి కాక జీవానికి ఉన్న శక్తిని బట్టే నియమించబడ్డాడు. ఇన్ని మార్చేసి నూతన నిబంధన చేసినప్పుడు కొత్త నిబంధనలు ఒక్కచోటైనా విశ్రాంతి దినాన్ని పాటించాలని ఎందుకు రాయబడలేదు? తర్వాత ప్రశ్న అడుగు. ఓకే, 23వ ప్రశ్న. విశ్రాంతి దినాన్ని విధిగా ఆచరించిన వాళ్ళు ఎవరు దేవుని విశ్రాంతిలో ప్రవేశించలేదని, మోషే మొదలుకొని ఇశ్రాయేలులో ఎవరూ దేవుని విశ్రాంతిలో ప్రవేశించలేదని, కేవలం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తారని నిర్గమాకాండం 33:14 హెబ్రీ పత్రిక 4:1-10 చెప్తున్నాయి. నిజ విశ్రాంతినిచ్చే క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా విశ్రాంతిని ఇవ్వాలని విశ్రాంతి దినాచారాన్ని కొనసాగించడం వల్ల ఉపయోగం ఏంటి? ఓకే, నెక్స్ట్. 24వ ప్రశ్న. కొలస్సీ పత్రిక 2:16 విశ్రాంతి దినం ఒక ఛాయ మాత్రమే, దాని నిజ స్వరూపం అనగా నిజ విశ్రాంతి క్రీస్తులో ఉన్నదని రాయబడింది. ఛాయ అయిన విశ్రాంతి దినాన్ని మనం ఎందుకు పాటించాలి? ఇదే విషయాన్ని గలతీ పత్రిక 4:9-10 కూడా చెప్తున్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? క్లియర్ గా విశ్రాంతి దినం ఛాయ మాత్రమే రాయబడితే సమాధానం చెప్పకుండా నవ్వుతారేంటి? చెప్తాను, అన్ని ప్రశ్నలు ఒకటే జవాబు నా దగ్గర ఉంది. లాస్ట్ క్వశ్చన్ అడుగు. లాస్ట్ క్వశ్చన్ అడిగే ముందు నాకు చిన్న క్లారిఫికేషన్ కావాలి. మీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తారా, నూతన నిబంధన పాటిస్తారా? ఒకటి వచ్చిందని ఇంకో దాన్ని మేము విడిచిపెట్టాం. 2 నిబంధనలు దేవుడే చేశాడు, అందుకే మేము 2 పాటిస్తాం, మీలా కాదు. ఓకే, 25వ ప్రశ్న. రోమపత్రిక 7:1-6 ధర్మశాస్త్రాన్ని నూతన నిబంధనని కలిపి పాటించేవాడు వ్యభిచారి అని చెప్తున్నాయి. మీరు ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు, నూతన నిబంధనలో కొన్ని ఆజ్ఞలు పాటిస్తున్నారు కదా, ఈ వచ్చిన ప్రకారం మీరేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మర్యాదగా మాట్లాడి నేర్చుకో. 2 నిబంధనలు కలిపి పాటిస్తే విచారణ బైబిల్ ఎక్కడ ఉంది? నేనేమన్నానండి? బైబిల్ ఉన్నది చెప్తున్నాను, కావాలంటే మీరే చూడండి. రోమపత్రిక 7:1-4 సహోదరులారా, మనుష్యుడు బ్రతికున్నంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం మీద నేను మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి బదులాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమే ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును, గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన గనక వేరొక పురుషుని వివాహము చేసుకున్నను వ్యభిచారిణి కాకపోను. కావున నా సహోదరులారా, మనం దేవుని కొరకు ఫలం ఫలించినట్లు మృతుల్లో నుండి లేపడిన క్రీస్తు అను వేరొకరి చేరుట కొరకు మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమే మృతులైరి. ఇక్కడ ఒక రూల్ ఉంది. ఒక స్త్రీ ఒకరికి మాత్రమే భార్యగా ఉండాలి. ఆ భర్త చనిపోతేనే ఆమె వేరొకరికి భార్య అవ్వాలి. ఆ భర్త బ్రతికుండగా ఆమె వేరొకరికి భార్య అయితే ఆమె ఇద్దరికి భార్య అవుతుంది, కాబట్టి ఆమె వ్యభిచారి అవుతుంది. ఇక్కడ 2 పురుషులు ఉన్నారు. మొదటి వ్యక్తి ధర్మశాస్త్రం అనబడే పాత నిబంధన, రెండో వ్యక్తి కొత్త నిబంధన అనబడే క్రీస్తు. ఒక స్త్రీ ఉంది, ఆమె దేవుని జనాంగం. ఇప్పుడు క్రీస్తు అనే నూతన పురుషుని ఆమె చేరాలి. ఆ నూతన పురుషునికి భార్య అవ్వాలి. అలా అవ్వాలి అంటే ధర్మశాస్త్రం అనే మొదటి భర్త విషయంలో మరణించి క్రీస్తు అనే నూతన నిబంధన అనుసరించాలి. ఒకవేళ 2 నిబంధనలు కలిసి అనుసరిస్తే ఆ వ్యక్తి వ్యభిచారి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? 2 కలిపి పాటించేవాడు వ్యభిచారి కాడా? ఒరే జాన్, నీదే కరెక్ట్రా. ఈ 4 నెలల్లో నేను వ్యభిచారిని అయిపోయినరా. సన్నీ, నువ్వు వాళ్ళు తొందరపడకు, నేను అడుగుతాను. అడగండి. మీరు ధర్మశాస్త్రాన్ని కొత్త నిబంధనని కలిపి పాటించట్లేదా? లేదు. ఆహా, మీ చర్చి గోడల పైన 10 ఆజ్ఞలు ఎందుకు రాసుకుంటున్నారు? మీ క్యాలెండర్లో 10 ఆజ్ఞలు ఎందుకు రాసుకున్నారు చెప్పు? మా చర్చి గోడ మీద క్యాలెండర్ మీద 10 ఆజ్ఞలు ఉండవు. కొంతమంది ఆ విషయం తెలియక వాటిని రాసుకుంటున్నారు. రాసుకున్నా కానీ వారు ఎవరో పాటించరు. పాటిస్తేనే కదా వ్యభిచారి అయ్యేది. ఓకే, మీ చర్చిలో జాస్పూతులు అమ్మేసి కొనుక్కోవట్లేదా? ఆ ధర్మశాస్త్రం కాదా? పుడార్ల పండుగ, పన్నసాల పండుగ, ధర్మశాస్త్ర పండుగలు మీరు ఆచరించట్లేదా? పస్కా పండుగ అంటే ఈస్టర్ పండుగ మీరు జరుపుకుంటలేదా? ఆదివారం విశ్రాంతిగా మీరు భావించట్లేదా? చార్లెస్ గారు, నేను ఏ పండుగ ఆచరించడం లేదు. ధర్మశాస్త్ర సంబంధమైన ఏ క్రియ అనుసరించడం లేదు. ఇక్కడ వాదన మీకు నాకు మధ్య జరుగుతుంది.
మీరు 2 నిబంధనలు పాటిస్తున్నారు, నేను కొత్త నిబంధనలు మాత్రమే పాటిస్తున్నాను. బయట వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని 25 ప్రశ్నలు అడిగాను, ముందు వాటికి సమాధానం చెప్పండి. సరే చెప్తాను. చెప్పే ముందు నువ్వు ప్రశ్న అడగమంటావా? ఆ, ఆదివారం రోజున కూడుకుని ఆరాధించిన బైబిల్ ఎక్కడుంది? దేవుడు ఆజ్ఞాపించిన ఒక చోటైనా చూపించగలవా? వాళ్ళు కూడుకున్నారు, వీళ్ళు కూడుకున్నారు అని చెప్పడం కాదు, దేవుని ఆజ్ఞ చూపించు. మీరు మనుషులు కల్పించిన పద్ధతులు పాటిస్తున్నారు, మేము దైవాజ్ఞ నెరవేరుస్తున్నాం. ఆదివారం ఆరాధన కూడుకోవడం ఆజ్ఞ అని నేనేం మీతో అనలేదు కదా. శనివారం ఆలయంలో కూడుకుని ఆరాధించడం ఆజ్ఞ అని మీరు అంటున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, విశ్రాంతి దినాన ఆలయంలో కూడుకుని దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు ఎప్పుడు ఎక్కడ ఆజ్ఞాపించాడు? మీరు నాకు చెప్పండి. సబ్బాత్ ఆరాధన అంటున్నారు కదా, సబ్బాత్ రోజునే దేవుణ్ణి ఆరాధించాలని ఆజ్ఞ మీరు చూపించగలరా? వాళ్ళు పాటించారు, వీళ్ళు పాటించారు అని చెప్పడం కాదు. పాటించాలని బైబిల్ ఎక్కడుందో మీరు నాకు చూపించండి. అది యూదులు ప్రతి శనివారాన్ని యూదులు పాటించారు, ఇశ్రాయేలు పాటించారు అనకండి, దైవాజ్ఞ చూపించాడు. సరే, అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం అన్నారు కదా, నా 25 ప్రశ్నలకి మీ సమాధానం ఏంటి? మొత్తం నువ్వు చూపించినవన్నీ తజ్జమ పొరపాట్లే. కొట్టివేయబడింది అని రాయబడ్డ ప్రతి చోట బల్లు నైవేద్యాల గురించి మాత్రమే రాయబడింది. ధర్మశాస్త్రం కోసం, పదార్థాల కోసం ఏమాత్రం రాయబడలేదు. నీ ప్రశ్నలన్నిటికీ ఇదే నా జవాబు. ఒకే జవాబు అంటే ఇదా? తర్జుమా పొరపాట్లు అంటున్నారు కదా, మూల భాషలో ఎప్పుడైనా ఈ వచనాలు కంపేర్ చేసి చూసారా? లేదు. చూడలేదా? చూడకుండా తర్జుమా పొరపాట్లు అని మీరెలా చెప్తున్నారు? ఇప్పుడే తెచ్చేస్తాం, తర్జుమా పొరపాటో మీ పొరపాటో. చూడండి, నేను మిమ్మల్ని 25 ప్రశ్నలు అడిగాను, అందులో 33 రిఫరెన్స్లు వాడాను. వాటిలో ఒక్కడు కూడా తర్జుమా లోపం లేదు. ఇప్పుడు చెప్పండి మీ సమాధానం ఏంటో. మాస్టర్ గారు చెప్పండి, మన వాదన ఓడిపోయినట్టేనా? కాదు, మందే సత్యం. అయితే సమాధానం చెప్పండి. 25 ప్రశ్నలు మీరు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేకపోయారు. మీరు ఓడిపోయారు అనుకోమంటారా? చెప్పండి. చెప్పండి పాస్టర్ గారు, చెప్పండి సార్. చెప్పండి. మేము దేవుని మాటల్ని, పౌలు మాటల్ని పక్కపక్కన పెట్టుకుంటాం. దేవుని మాటలు వ్యతిరేకంగా పౌలు ఎక్కడైనా చెప్తే మేము వాటిని పరిగణలోకి తీసుకోం. మాకు దేవుని మాటలే ముఖ్యం, మేము వాటినే పాటిస్తాం. ఏం మాట్లాడుతున్నారండి మీరు? దేవుడి మాటలేంటి, పౌలు మాటలేంటి? బైబిల్లో ప్రతి లేఖనం దైవావేశం వల్ల కలిగింది కాదా? ఒకవేళ మీరన్నట్టు పత్రికలన్నీ పౌలు సొంతంగా రాస్తే బైబిల్ అంతట్లో దేవుడు రాసిన మాటలు ఒక్కడు కూడా మీరు చూపించలేరు. ఇది నా ఛాలెంజ్. బైబిల్లో దేవుడు రాసిన మాటలు కావాలా? ఆదికాండం 3:9 చదవమ్మా. నాగరాజండి, అది మోషే రాశాడు. దేవుడు రాసిన చూపించండి. సరే. నిర్గమకాండం 3:14 చదవమ్మా. అది కూడా మోషే రాశాడు. నెక్స్ట్. సరే, ఓకే. యెషయా గ్రంథం 43:11 చదువు. చార్లెస్ గారు, అది యెషయా రాశాడు. దేవుడు రాసిన చూపించండి. అది పదార్థాలు దేవుడు చివరాత. పలకలేవి చూపించండి. బైబిల్లో చూపమంటే పలకల మీద రాశారంటారేంటి? పలకల మీద దేవుడు రాశాడని మోషే రాస్తే అది మనం చదువుకుంటున్నాం. మీ ప్రకారం నిర్గమకాండం రాసిన దేవుడు కాదు, మోషే కదా. దేవుడు బైబిల్లో ఏది స్వయంగా రాయలేదు, ఎవరో కొందరు మధ్యవర్తులుగా వాడుకుని రాయించాడు. పంచఖండాలు రాయడానికి మోషేని వాడుకున్నాడు, పత్రికలు రాయడానికి పౌలు వాడుకున్నాడు. అంతేగాని పత్రికలన్నీ పౌలు సొంత మాటలు కాదు. పాస్టర్ గారు, ఇంక మీరు వెళ్ళొచ్చు, నాకు అంతా అర్థమైంది. రేను ఉండరా, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేసుకోవాలి. అడగమంటారా? అడుగు. మీరు ధర్మశాస్త్రాన్ని, విశ్రాంతి దినాన్ని పాటిస్తారా? 100%. మీరు మీ చర్చిలో బలులు అర్పిస్తారా? అర్పించాం. ఏ? అవి నెరవేర్చబడ్డాయని ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది కాబట్టి మేము బలు అర్పించాం. బలులు అర్పించమని దేవుడు చెప్తే ఆ మాటకు వ్యతిరేకంగా బలులు అర్పించవద్దని రాసిన పౌలు మాటలు మీరెందుకు పరిగణలో తీసుకున్నారు? మీరు సున్నతి పొందారా? లేదు. ఏ? సున్నతి ఆచరించకూడదని కొరింథీలోను తీతు పత్రికలో రాయబడింది, అందుకే నేను సున్నతి పొందలేదు. సున్నతి పొందడం అనేది దేవుని ఆజ్ఞ. పొందకూడదని పౌలు చెప్తే ఆ మాటను మీరెందుకు పరిగణలో తీసుకున్నారు? మీకు దేవుడి మాటలే కదా ముఖ్యం.
అవును, మీరు మీ శాఖలో పనిచేసినందుకు మీకు జీతం ఇస్తారు కదా. ఇస్తారు. మీరు ఒక 8 శనివారాలు చర్చికి కావాలని వెళ్ళదనుకోండి, అప్పుడు కూడా జీతం ఇస్తారా? పని చేయకుండా జీతం ఎందుకు ఇస్తారు? ఎవరు? అంటే మీరు శనివారం రోజున జీవనోపాధి అని పనిచేస్తున్నారు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 8వ వచనం ప్రకారం విశ్రాంతి దినాన జీవనోపాధి అని ఏ పని చేయకూడదని బైబిల్ చెప్తుంటే మీరేంటి శనివారం రోజున జీతం కోసం పనిచేస్తున్నారు? మీరు శనివారం కాకుండా మిగిలిన రోజులు ఏం చేస్తుంటారు? ఒకరోజు సువార్తకి వెళ్తాను, లేకుంటే ఖాళీనే. బైబిల్ స్టడీ చేస్తూ ఉంటాను. మీ చర్చిలో ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఆదివారం సెలవు, మరి శనివారం లీవ్ పెట్టేస్తారా? అవును, ప్రతి ఒక్కరు ప్రతి శనివారం లీవ్ పెడతారు. విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు కదా. మీరేమో వారానికి 2 రోజులు లేదా 3 రోజులు పని చేస్తున్నారు. మీ ఎంప్లాయీ బిలీవర్స్ ఏమో శనివారం ఆదివారం పని చేయట్లేదు, అంటే 5 రోజులు పని చేస్తున్నారు. ఇటు మీరు అటు మీ ఎంప్లాయీ బిలీవర్స్ ఇద్దరు వారానికి 6 రోజులు పని చేయట్లేదు. కానీ దేవుని ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని పని చేయకూడదని మాత్రమే కాదు కదా, 6 రోజులు కష్టపడి 7వ దినాన విశ్రాంతి తీసుకోవాలనేది దేవుని ఆజ్ఞ. మరి మీరు మీ ఎంప్లాయీ బిలీవర్స్ ఎంతో క్లియర్ గా విశ్రాంతి దినాన్ని మీరుతున్నారని మీకు తెలియడం లేదా? చార్లెస్ గారు, మీ ఇల్లు చర్చిలోనా లేక ఎక్కడైనా? ఆ చర్చికి 3 కిలోమీటర్ దూరంలో రెంట్కుంటున్నాను. ఆహా, శనివారం వర్షిప్ టైంకి వెళ్తారా? బండి మీద ఫ్యామిలీతో వెళ్తాను. ఏం లేదండి. మీ విశ్వాసులు ఆ చుట్టుపక్కల వాడైనా లేక దూరం నుంచి కూడా వస్తుంటారా? 10 కిలోమీటర్ దూరం నుంచి కూడా బస్సుల్లో ఆటోలో వస్తారు. మా చర్చికి దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ. నిర్గమకాండం 16వ అధ్యాయం 29వ వచనం ప్రకారం విశ్రాంతి దినాన ప్రయాణం చేయకూడదు. ఒకవేళ చేసినా 1/4 మైలు కంటే ఎక్కువ ప్రయాణం చేయకూడదు. కానీ మీరు మీ సంఘస్థులు ప్రయాణాలు చేసేస్తున్నారు. మీరు విశ్రాంతి దినాన్ని పాటించినట్టు ఎలా అవుతుంది? శనివారం రోజున చర్చికి వెళ్తుంటే పెట్రోల్ అయిపోతే కొట్టిస్తారా? మీ విశ్వాసులు బస్సుకు వచ్చినప్పుడు టికెట్ కొంటారా? ఆటోలకు ఛార్జీలు ఇస్తారా? ఇస్తారు. ఇవ్వకపోతే ఎలా కుదురుతుంది? నెహమ్యా 10:31, 13, 15, ఆమోస్ 8:5 వచనాల ప్రకారం విశ్రాంతి దినాన క్రయ విక్రయాలు చేయకూడదు, డబ్బు ఖర్చు పెట్టకూడదు. మీరేమో వస్తువుని కొంటున్నారు, మీ విశ్వాసులేమో బస్ టికెట్ కొంటున్నారు, ఆటో ప్రయాణానికి కొంటున్నారు. మరి మీరు మీ విశ్వాసులు విశ్రాంతి దినాన్ని మీరట్లేదా? విశ్రాంతి దినాన్ని మీరు జీవనోపాధి అని పని చేస్తున్నారు. మీరు మీ విశ్వాసులు వారానికి 6 రోజులు పని చేయడం లేదు. విశ్రాంతి దినాన్ని మీరు మీ విశ్వాసులు ప్రయాణాలు చేస్తున్నారు. విశ్రాంతి దినాన్ని మీరు మీ విశ్వాసులు క్రయ విక్రయాలు చేస్తున్నారు. విశ్రాంతి దినాచారాన్ని మీరు వాడు నా జనుల్లోంచి కొట్టివేయబడును అని, విశ్రాంతి దినాన్ని సరిగ్గా పాటించడం అని చంపాలి అని బైబిల్ చెప్తుంది. రాతి పలకల మీద ఉన్న ఆజ్ఞల ప్రకారం మీరు ఇప్పుడు మరణానికి పాత్రులు గారా? ధర్మశాస్త్రాన్ని విశ్రాంతి దినాన్ని మీరు అతిక్రమిస్తూ మమ్మల్ని ఆచరించమని చెప్తున్నారు. మేము ఆదివారం కూడుకున్నట్లే మీరు శనివారం కూడుకుంటున్నారు. అంతే తప్ప మీరు సబ్బాతును వాక్యానుసారంగా ఆచరించడం లేదు. మేము ఆదివారం కూడుకోవడానికి బైబిల్ బేస్ ఉంది, హిస్టారికల్ బేస్ ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆదివారం క్రీస్తు పునరుద్ధానుడైన దినం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి దిగొచ్చిన దినం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఆదివారం ఆదిమ సంఘం కూడుకుని రొట్టె విరిచిన దినం. 1 కొరింథీయులు 16వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఆదివారం చందా పోగు చేయవలసిన దినం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఆదివారం ప్రభుని ఆరాధించిన దినం. ఈ సృష్టి ప్రారంభమైన దినం ఆదివారం. ఈ సృష్టిలోనికి పాపం ద్వారా మరణం వస్తే ఆ మరణం ఓడించబడింది ఆదివారమే. క్రైస్తవులు సమాజంగా కూడుకోవాలని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది. క్రైస్తవులు సమాజంగా కూడుకోవడానికి ఆదివారం కంటే శ్రేష్టమైన దినం ఇంకేముంది? ఇది మా ఆదివారపు ఆరాధనకి బైబిల్ బేస్. అపోస్తులుడైన యోహాను శిష్యుడైన బర్నబా రాసిన ది ఎపిస్టల్ ఆఫ్ బర్నబాస్ 15వ అధ్యాయం 8వ వచనంలో క్రీస్తుని ఆదివారం ఆరాధించమని తాము అలానే చేస్తున్నామని రాశారు. క్రీస్తు శకం 110లో రాసిన ది బుక్ ఆఫ్ ప్లినీలో ఆదిమ సంఘం నుండి క్రైస్తవులు ఆదివారాన్ని కూడుకుంటున్నారని రాయబడింది. క్రీస్తు శకం 150లో రాసిన ది ఎపిస్టల్ ఆఫ్ అపోస్టల్ 18వ అధ్యాయంలో క్రీస్తుని ఆదివారం ఆరాధించాలని రాయబడింది. క్రీస్తు శకం 150లో రాయబడిన జస్టిన్ గ్రంథంలోను, 180లో రాయబడిన యాక్ట్స్ ఆఫ్ పీటర్లోను, 190లో రాయబడిన క్లిమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియాలోను, ఆర్జన్ 200లోను, ఆర్జన్ 220లోను, 300లో రాయబడిన విక్టోరియస్ ఎలిజబెత్ లోను క్రైస్తవులంతా ఆదివారం సమాజంగా కూడుకునేవారని, రొట్టె విరిచేవారని రాయబడింది. ఇది మా ఆదివారపు ఆరాధనకి హిస్టారికల్ బేస్. మేము ఆదివారం కూడుకునేది గవర్నమెంట్ సెలవని కాదు, సూర్యుడి దినమని కాదు, అది ఆర్సీఎంఆర్ పెట్టిన సిద్ధాంతం అని కాదు, అది మనుషులు కల్పిత పద్ధతి కాదు, అది దేవుడే తన సంఘానికి నేర్పిన పద్ధతి. దాన్ని నాటి సంఘం పాటించింది, నేటి సంఘం దాన్ని కొనసాగిస్తుంది. మీరు వెళ్ళొచ్చు. సన్నీ, ఏంటిది? మాస్టర్ గారు మీరేం చెప్పొద్దు, వెళ్ళండి. కంగారు పడకండి అయ్యా. పౌలు అనేక విశ్రాంతి దినాలు తగ్గించినట్టు బైబిల్ చెప్తుంది. ఇవన్నీ ఒక రోజులో తెలిపోయే అంశాలు కాదు. కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. ఏం అవసరం లేదు, నిజమేంటో నాకు తెలిసింది. మీరు ఇక్కడ వెళ్ళండి. వెళ్ళండి. చార్లెస్ గారు, వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎక్కడైనా అవమానించుంటే నన్ను క్షమించండి. వందనాలు. షలోమ్.
రే జాన్, ఉమ్. చాలా థ్యాంక్స్ రా. నన్ను సేవ్ చేసావు, చాలా థ్యాంక్స్ రా. ప్రభుకి చెప్పరా థ్యాంక్స్. ప్రభువా ప్రభువా, నీకు స్తోత్రం.